డిబేట్లు అప్పుడే పెద్ద పెద్ద రచ్చలు, వైసీపీలు నెత్తిగీరుకునేది, ఏడ్చేది, పెడబొబ్బలు పెట్టేది, బాత్రూములు పోయి తలుపులు వేసుకుని నెత్తినోరు కొట్టుకుని ఇదేం కరవరా మనకి. సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి బెల్ట్ దూసుకొని చెక్క బాదినాడు. దాని గురించి పెట్టే డిబేట్ మంచి మంచి పాయింట్లు డిస్కషన్. ఒక మాజీ ప్రభుత్వ సలహాదారులు ఒక గౌరవనీయులైనటువంటి వ్యక్తి గురించి ఆ విధంగా నిరాధారణమైన ఆరోపణలు నిరాధారం. ఇప్పుడు వీళ్ళు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసి ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు కూలిపోతుంది, రచ్చలు పడింది, తిట్టుకున్నారు, అరుచుకున్నారు, గిల్లుకున్నారని ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు? నేను చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డిని జగన్మోహన్ రెడ్డి బెల్ట్ తీసుకుని చితకబాదినాడు. ఇది నిజము. న్యూస్ రాలేదు కదా ప్రసాద్ గారు, ఇవన్నీ ఎక్కడన్నా న్యూస్ వచ్చిందా? ఏం సార్ 10 మంది తెలిసేటట్టు కొడతాడు. రూమ్ లో తలుపు వేసుకుని సజ్జల భార్గవ రెడ్డిని వాళ్ళ కొడుకుని బెల్ట్ తీసుకుని 150 కోట్ల రూపాయలు నువ్వు దోచుకున్నావురా అని చెప్పి చితక బాదినాడు. మీరున్నారా పక్కన? ఆ రూమ్ లో మీరు కూడా ఉన్నారా? ఓరెవరు మాకు తెలుసు సార్. ఎట్లా చుట్టుపక్కల కేకలు వినిపించినాయి సజ్జల రామకృష్ణారెడ్డి. మీరు ఆ పక్కన సరౌండింగ్స్ లో ఉన్నారా? ఇన్నోళ్ళు చెప్పినారు, కొట్టబాక సార్, నన్ను కొట్టబాకండి, నన్ను సభబాకండి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి అరుపులు కేకలు వినిపించింది. దాన్ని బట్టి చెప్తాను సార్. ఇంకేం చెప్పండి సార్. ఇప్పుడు ఎక్కడ రమ్మనండి, మీడియా ముందుకు రమ్మండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంతకు ముందు ప్రతిదీనికి ఓహోని వచ్చి మీడియా ముందు పెట్టి తోటలు కొట్టేది, మీసాల మేలేది చేస్తాడు కదా. మరి ఎక్కడ ఇప్పుడు వచ్చి చెప్పానండి, నన్ను కొట్టలేదు అని చెప్పానండి, ప్రెస్ మీట్ పెట్టమనండి. నేను చెప్తున్నా, సజ్జల రామకృష్ణారెడ్డిని బెల్ట్ తీసుకుని చితకబాదినాడు జగన్మోహన్ రెడ్డిని. వచ్చి ప్రెస్ మీట్ పెట్టమనండి, నన్ను కొట్టలేదని చెప్పి చెప్పండి సార్. మీరు ఆ విధంగా చెప్తున్న తర్వాత